ఒక పువ్వు, మీరు ఆలోచించండి, ఒక పువ్వు ఉదయకాలంలో ఒక పువ్వు పూసినప్పుడు ఆ పువ్వుకు తెలియదు నేను పెళ్లిలో ఉంటానా, సంతోషకరమైన ఆ సమూహంలో ఉంటానా, లేకపోతే సమాధిపై ఉంటానా అని. ఒక పువ్వుకి తెలియదు. అది పువ్వు పుష్పించగానే, లేకపోతే మార్కెట్లో వెళ్ళి కొనగానే ఎందుకు కొంటున్నారో పువ్వుకు తెలియదు. ఆ పువ్వు ఆ రోజు పెళ్లిలో వాడబడుతుందా, సమాధిలో వాడబడుతుందా అనేది పువ్వుకు తెలియదు. మన జీవితాలు కూడా అలాంటివి. మన జీవితాల్లో కూడా మనకి కూడా తెలియదు మనం ఎలాంటి వారంగా మనం బ్రతుకుతాము అనేది మనకు కూడా తెలియదు. కానీ మన జీవితాల్లో ఒక నూతన ఆలోచన కలిగి దేవుడిపై మనం కేంద్రితమై జీవిస్తే దేవుడు ఎంత గొప్ప రీతిలో మనం ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏదో పెద్ద సైన్యం వచ్చినట్టు కాదు, సైన్యం రాలేదే. ఇక్కడ మనం గమనిస్తే ఒక్క వ్యక్తి, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక తండ్రి, వారికున్న ఆలోచన విధానాన్ని, వారికున్న విశ్వాసాన్ని, వారికున్న పట్టుదలని బట్టి